హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాత్విక అండ్ సిద్విక్. మేము ఎంతగానో వెయిట్ చేస్తున్న శ్రావణ శుక్రవారం వచ్చేసింది. సో మేము ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. అక్కడ మా వరలక్ష్మి డెకరేషన్ అయ్యింది, ఇక్కడ మా మహాలక్ష్మి డెకరేషన్ కూడా అయిపోయింది. పొద్దున్నే లేచి అంతా క్లీనప్ చేసేసుకొని మంచిగా తలస్నానాలు చేసేసుకొని రెడీ అయిపోయాము. ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి, డెకరేషన్ అయిపోయింది, పూజకు అంతా సామాన్ రెడీ అయిపోయింది. సో ఇద్దరు లక్ష్ములు రెడీ అయిపోయారు, నేను కూడా ఇలానే ఉన్నాను కదా. సో నేను కూడా రెడీ అయిపోవాలి, ఎందుకంటే వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారిని ఎలా రెడీ చేస్తామో మనం కూడా అలాగే రెడీ అవ్వాలి అనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో అందుకే నేను కూడా మహాలక్ష్మి లాగా రెడీ అయిపోవాలి. ఓకేనా? ప్రతి పండగకైతే నేను రెడీ అవ్వాలి అనుకుంటాను, కానీ కుదరదు, ఏదో అలా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ వరలక్ష్మి శుక్రవారం రోజు మాత్రం ఖచ్చితంగా మంచిగా అమ్మవారిలాగా రెడీ అవ్వాలనేసి అనుకుంటాను. టైం తీసుకొని మంచిగా రెడీ అయ్యి మంచిగా ప్రూవ్ చేసుకుంటాను, ఎందుకంటే నేను చాలా నమ్ముతాను. నేను ఏదైతే వరం అడుగుతానో వరలక్ష్మి అమ్మవారు ఖచ్చితంగా ఆ వరం ఇప్పటి వరకు నాకు నెరవేర్చారు. ఈ సంవత్సరం కూడా వరలక్ష్మి అమ్మవారు నేను కోరే కోరికలన్నీ తీరుస్తారని అనుకుంటున్నాను. సో నీకు కూడా ఉన్నాయా కోరికలు? ఉన్నాయి. సరే, నువ్వు కూడా దండం పెట్టుకుంటావు మంచిగా. సో మేమైతే అంతా ప్రిపేర్ అయితే అయిపోయాము, ఇంకా కాసేపట్లో పూజ అయితే స్టార్ట్ అవుతుంది. సో ప్రసాదాలు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేసేస్తాము. అమ్మా, ఏం ప్రసాదాలు చేసినావు? నేనైతే చాలా వెరైటీస్ చేశాను. వరలక్ష్మి అమ్మవారికి స్వీట్ చాలా ఇష్టం కాబట్టి స్వీట్లోనే చాలా వెరైటీస్ చేశాను. అవన్నీ నువ్వు చూడాలంటే నైవేద్యం టైం వరకు వెయిట్ చేయాలి. ఫస్ట్ అమ్మవారు తిన్నాక, ఈ అమ్మవారు తిన్నాక అప్పుడు నేను తింటా. ఓకే ఓకే, రెడీ అయ్యి వచ్చాక పూజ అయ్యాక చూద్దాం. ఓకే, రెడీ. పూజ స్టార్ట్ చేసేసింది. పూజ అయ్యాక పూజవాసిని సుందరి వాణి సరస్వతి దేవి నమోస్తుతే. సుందరాంగి అందరు నీ సాతిరాడుగా, సుందరాంగి అందరు నీ సాతిరాడుగా, సందేహమును అందముగా తిరుపుమంతిని, సందేహమును అందముగా తిరుపుమంతిని. వాసికెక్కి ఉన్న దానవనుచు నమ్మితి, వాసికెక్కి ఉన్న దానవనుచు నమ్మితి, రాశిగా సిరి సంపదలిచి బ్రోభుమంతిని, రాశిగా సిరి సంపదలిచి బ్రోభుమంతిని. అఖిల లోక కళావాణి అంబా సరస్వతి, సింహశైల వాహిని అంబా సరస్వతి, సింహశైల వాహిని అంబా సరస్వతి, సంగీత రసా కళావాణి అంబా సరస్వతి, సంగీత రసా కళావాణి అంబా సరస్వతి.
మా తల్లి రాజనం. అక్కడ అమ్మవారికి వాయినం ఇచ్చిన కదా, నువ్వు కూడా అమ్మవారి కదా ఇప్పుడు నీకు పసుపు పట్టించి నీకు వాయినం పెట్టు. చల్లగుంది. అమ్మవారి కాళ్ళనే గల్ 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 గల్. నేను ఇస్తున్నమ్మ వాయినం అంట, నువ్వు పుచ్చుకుంటున్నమ్మ వాయినం అనాలి. ఏమంటావు? పుచ్చుకుంటున్నమ్మ వాయినం. 3 times నేనంట, నువ్వు కూడా 3 times అన్నాను. మా ఇంటికి ఎవరు వచ్చిర్రు అంటే వరమహాలక్ష్మి వచ్చింది అని చెప్పాలి. సరేనా? ఏమన్నాను? పుచ్చుకుంటున్నమ్మ వాయినం. పుచ్చుకుంటున్నమ్మ వాయినం. సరేనా? ఇస్తున్నమ్మ వాయినం. పుచ్చుకుంటున్నమ్మ వాయినం. ఇస్తున్నమ్మ వాయినం. పుచ్చుకుంటున్నమ్మ వాయినం. ఇస్తున్నమ్మ వాయినం. పుచ్చుకుంటున్నమ్మ వాయినం. మా ఇంటికి ఎవరు వచ్చారు? వరలక్ష్మి. వరలక్ష్మి అమ్మవారు వచ్చారా? ఇప్పుడు నువ్వు అమ్మవారు కదా, ఎన్ని దాచిపెట్టా. సరేనా? ఇప్పుడు మళ్ళీ నేను నీకు అమ్మ కదా, నువ్వు నాకు మళ్ళీ పెట్టాలి. ఓకే. దాచిపెట్టాలంటే దాచిపెట్టాలంటే సో మెనీ థింగ్స్. అమ్మ ఎంతైతే చెప్పు, నాకు అర్థమైతలేదు. నీకేం తెలుసు దీంట్లో చెప్పు. ఇది పప్పు అని తెలుసు, పులిహోర అని తెలుసు, ఇది దైవడ అని తెలుసు, ఇది వడ అని తెలుసు, సేమియా అని తెలుసు. మీకు ఇవి మూడేందో ఇదేందో తెలియదు. ఇది షీరా. ఇది ఓకే. ఇదేంటి? పాలన్నం. అమ్మవారికి చాలా ఇష్టం. ఇది ఇదా? అమ్మవారికి చాలా ఇష్టం. అవునా? మరి ఇది? అది షొండల్. ఇవి రెండు అమ్మవారికి చాలా ఇష్టం. ఇది ఇదా? టేస్ట్ చేసి చూడు. ఇది దద్దోజనం, ఇది కూడా ఇష్టం. ఓకే. సూపర్ ఉంది. తినేస్తే ఇక మరి ఆకలి అవుతుంది అన్నావు కదా. సరే. మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా పూర్తయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.